అన్నదాత విజ్ఞానం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. పచ్చిరొట్టతో పంటకు బలం, భూమికి సారం. ఆధునిక వ్యవసాయంలో తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడినిచ్చే రకాలు, రసాయన ఎరువులు, యంత్రాల వాడకం సర్వసాధారణమైంది. వీటి మోజులో పడి సేద్యపు పనులు, ఎరువు కోసం పోషిస్తూ వచ్చిన పశువులను రైతులు దూరం చేసుకున్నారు. ఫలితంగా సాగుకు పశువుల ఎరువు లభ్యత తగ్గిపోయింది. ఈ ఎరువులు పొలాలకు వేయడం వల్ల భూమిలోకి సేంద్రియ పదార్థం చేరి భూమిలో మేలు చేసే అనేక సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది భూమి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేవి. భూమి భౌతిక స్థితి బాగుపడి గాలి ప్రసరణ, భూమిలో నీరు ఇంకే గుణం మెరుగుపడి పంట మొక్కల వేరు వ్యవస్థ ఆరోగ్యంగా పెరగడానికి దోహదపడేది. నేడు విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడటం వల్ల భూమి ఆరోగ్య స్థితి పాడై పంట దిగుబడులు తగ్గుతున్నాయి. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే తక్కువ మొత్తంలో రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను విరివిగా వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. రైతుల వద్ద తగినంత సేంద్రియ ఎరువు లేకపోవడం ఓ పెద్ద సమస్యగా ఉంది. భూములకు తగినంత సేంద్రియ పదార్థం సమకూర్చేందుకు పచ్చాకు ఎరువు, పచ్చిరొట్ట సులువైన, చవకైన ప్రత్యామ్నాయంగా నిపుణులు సూచిస్తున్నారు. ప్రధాన పంట వేసే ముందు పప్పుల జాతికి చెందిన జనుము, జీలుగ, పిల్లి పెసర, అలసంద, ఉలవ పంటలను సాగు చేసి ఇవి పూత దశకు వచ్చే సమయంలో భూమిలో కలియదునడం వల్ల భూమికి అధిక మొత్తంలో సేంద్రియ పదార్థం చేకూరుతుంది. ఈ పంటల వేర్లపై జీవించే రైజోబియం బ్యాక్టీరియా వాతావరణంలోని నత్రజనిని గ్రహించి వేర్ల బొడిపెలలో దాస్తాయి. పచ్చిరొట్ట పంటలను వర్షాలు ప్రారంభమైన తర్వాత పొలాన్ని 1-2 సార్లు దున్నుకుని విత్తుకోవచ్చు. విత్తనం చల్లే ముందు ఎకరా పొలానికి 50 కిలోల సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవడం వల్ల మొక్కల వేర్లు బాగా వృద్ధి చెంది ఎక్కువ నత్రజని బొడిపెలు రావడానికి దోహదపడుతుంది. ఎంత విత్తనం అవసరం? ఎకరాకు జీలుగ 15 కిలోలు, జనుము 20 కిలోలు, పిల్లి పెసర 7 కిలోలు, అలసంద 15 కిలోల విత్తనం సరిపోతుంది. ఎకరాకు జనుము, జీలుగలో 6 నుంచి 8 టన్నులు, పిల్లి పెసర, అలసందలో 4 టన్నుల వరకు పచ్చిరొట్ట వస్తుంది. 1 టన్ను పచ్చిరొట్టలో సుమారు 7 జనుము, జీలుగ, పిల్లిపెసర కిలోలకు పైగా నత్రజని, 1.5 కిలోలకు పైగా భాస్వరం, 5 కిలోలకు పైగా పొటాష్ పోషకాలు ఉంటాయి. పచ్చిరొట్ట పంటలను వరికి ఆలస్యపు ఖరీఫ్, రబీ వేరుశనగకు ముందు మరియు కోతల తర్వాత మామిడి తోటల్లో సాగు చేసి భూమిలో కలియదున్నుకోవచ్చు. పచ్చాకు. గతంలో పచ్చిరొట్ట పైర్లు సాగులోకి రాకముందు రైతులు తమ పొలాలకు దగ్గరగా ఉన్న చిన్న గుట్టల్లో, పొలాలకు గట్ల వెంబడి లేదా చెరువు గట్లపై పెరిగే కానుగ, వేప, రెప్పాలి, తంగేడు, జిల్లేడు, వెంపలి మొదలైన చెట్ల ఆకు రెమ్మలను కత్తిరించి ముక్కలుగా తరిగి ఎరువుగా పొలాలకు వేసి కలియదున్నుకునేవారు. ఈ మొక్కలు లోతైన వేరు వ్యవస్థ కలిగి ఉంటాయి కాబట్టి లోపలి పొరల్లో నుంచి పోషక పదార్థాలను గ్రహించి ఆకుల్లో దాచి ఉంచుతాయి. వీటిలో ప్రధాన పోషకాలతో పాటు అనేక సూక్ష్మ పోషకాలు కూడా లభిస్తాయి. అందుబాటును బట్టి ఈ రకమైన చెట్ల ఆకులను కూడా పచ్చి ఆకు ఎరువుగా రైతులు వినియోగించుకోవచ్చు. వరి పైరుకు ముందు బాగా నీరు పెట్టి పచ్చిరొట్ట ఆకు ఎరువును కలియదున్నుకోవాలి. ఈ సమయంలో ఎకరాకు 50 కిలోల సూపర్ ఫాస్ఫేట్ వేసుకుంటే పచ్చిరొట్ట బాగా మగ్గుతుంది. పచ్చిరొట్టను 2 నుంచి 3 వరకు వారాలు బాగా మగ్గనివ్వాలి. పచ్చిరొట్ట భూమిలో మగ్గేటప్పుడు కొన్ని సేంద్రియ ఆమ్లాలు విడుదలవుతాయి. ఇది మొక్కల వేర్లకు హాని చేయవచ్చు. కాబట్టి పచ్చిరొట్ట మగ్గిన తర్వాత మురుగు నీటిని పూర్తిగా తీసేసి కొత్త నీటిని పెట్టి దున్నుకుని నాట్లు వేయాలి. ఆరుతడి పైర్లలో భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు పచ్చిరొట్టను భూమిలో కలియదున్నుకోవాలి. రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు. పచ్చిరొట్టను ఇచ్చే జనుము, జీలుగ, పచ్చి ఆకునిచ్చే గైరిసీడియా విత్తనాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ రాయితీపై రైతులకు సరఫరా చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రధాన పంటల సాగుకు ముందు 10కి మించి పంట విత్తనాలు చల్లి పెరిగిన తర్వాత పొలంలో కలియదున్నుటకు సిఫారసు చేస్తున్నారు. ఈ విత్తనాలను కూడా వ్యవసాయ శాఖ సరఫరా చేస్తోంది. ఈ సదుపాయాన్ని రైతులు వినియోగించుకుని భూమి ఆరోగ్యాన్ని కాపాడుతూ ప్రజల ఆహార మరియు